హలో, నేను డాక్టర్ పివై రెడ్డి. వెల్కమ్ టు పొలిటికల్ డీకోడ్. ఈరోజు మనం తెలుసుకోబోయేది గృహహింస కాదు, క్రూరమైన ప్రణాళికాబద్ధమైన అమానవీయ హత్య గురించి. ఒక భార్య 9 నెలలు రోజు ప్రతి క్షణం నరకం చూసి నెమ్మదిగా మృత్యువడికి ఈ విషాద గాథ బెంగళూరులో జరిగింది. శరీరంలోని అవయవాలను రోజు కొంత కొరుకు తింటూ ఉంటే ఒక్క చావు ఇంత భయంకరంగా ఉంటుందని ఆమె ఎన్నడూ అనుకోలేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త అతనే కాల యముడవుతాడని ఆమె కలలో కూడా ఊహించలేదు పాపం. మరణానికి కొద్ది క్షణాల ముందు ఆ మహిళ తన భర్తపై చేసిన ఆరోపణలేంటి, ఒక భర్త ఆమె తండ్రి ఇంతటి పాశవికమైనటువంటి ప్రణాళిక ఎందుకు వేశారు? ఇదే ది పాదరసం ప్లాన్ వెనుక ఉన్న భయంకర నిజాన్ని డికోడ్ చేద్దాం. బెంగళూరు ప్రాంతానికి చెందిన బసవరాజు, విద్య ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. ఆ దంపతులకు బిడ్డ కూడా పుట్టింది. కానీ బసవరాజుకు పాడు బుద్ధి పుట్టింది. కట్నం కోసం గొడవలు మెదలు పెట్టాడు. చినికి చినికి గాలి వలన అది కాస్త విడాకుల ప్రస్తావన వరకు వెళ్ళింది. కానీ విద్య మాత్రం భార్యాభర్తలు అన్న తర్వాత తగులు లేకుండా ఉంటాయా అనుకుని తన పని తను చేసుకుపోతుంది. బసవరాజు కుటిల ఆలోచనలు చేస్తున్నాడు. విడాకులు ఇస్తే ఆస్తి ఇవ్వాలి, ఆస్తి ఇవ్వకుండా భార్య విద్యను వదిలించుకోవాలి. హత్యలా ఉండకూడదు, కానీ భార్య విద్య చావాలి. ఈ క్రమంలో ఎన్నో ఆలోచనలు చేశాడు. చంపేసి శవాన్ని ఎక్కడో పాతి పెట్టాలనుకున్నాడు. కానీ ఎప్పటికైనా బయటపడుతుందనేటటువంటి భయం అతన్ని చుట్టుముట్టేసింది. దిండు పెట్టి ఊపిరాడకుండా చంపేయాలనుకున్నాడు. విషయం బయటపడుతుందని, ఆరోగ్యంగా ఉన్న విద్య ఎలా చనిపోతుందనే అనుమానం వస్తుందని వెనక్కి తగ్గి చివరకు ఒక క్రూరమైన ఆలోచన చేశాడు. భార్య కళ్ళ ముందే ఉండాలి, రోజు రోజుకు కుసించి నశించి చావాలి. అప్పుడే ఏదో రోగంతో చనిపోయిందని అందరూ నమ్ముతారు, పోలీసు కేసు ఉండదు, ఆస్తి ఎవరికి ఇవ్వాల్సిన పని లేదని క్రూరంగా నిర్ధారించుకున్నాడు. ఈ విషయం తండ్రితో చర్చించాడు. అది తాగొద్దురా, పాదరసంలా ఎక్కిపోతుందనే నానుడి తెలుసు కదా మనకు. నిజంగానే శరీరంలోకి పాదరసం ఎక్కిస్తే అనే పాడు ఆలోచన బసవరాజు బుర్రలోకి వచ్చిందే పనిగా బసవరాజు ఆ పని చేసేశాడు. ఫిబ్రవరి 26న తన భార్య విద్య కుడి తొడపై ఒక ఇంజెక్షన్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. మరుసటి రోజు సాయంత్రం వరకు కూడా లేవలేదు. ఆమెకు నొప్పి మాత్రమే గుర్తుంది. తర్వాత లేచి తన పని తాను చేసుకుంది. రోజులు గడిచే కొద్దీ విద్య ఆరోగ్యం క్షీణిస్తోంది. మెదడు, కిడ్నీలు, నరాల సంబంధిత వ్యాధులు చుట్టుముడుతున్నాయి. దివ్యంగా పనిచేసుకునే దివ్యకు ఏమీ అర్థం కాలేదు. కానీ శరీరంలో చేరిన పాదరసం మాత్రం మెల్లగా అన్ని అవయవాలకు పాకి ఒక్కొక్క దాన్ని తినేస్తోంది. వైద్యం కోసం మార్చి నెలలో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళింది. కొన్ని రోజుల తర్వాత అక్కడి నుంచి డాక్టర్లు మరో ఆసుపత్రికి ఆమెను రెఫర్ చేశారు. అక్కడ చేసిన పరీక్షల్లో ఆమె శరీరంలో పాదరసం ఉందని తేలింది. ಇಂಜೆಕ್ಷನ್ ಮೆರ್ಕ್ಯುರಿ ಇವನ್ನೆಲ್ಲ ಕೊಟ್ಟು ಇಂಜೆಕ್ಷನ್ ಮಾಡಿಸಿದಾನೆ. అప్పటికి భర్తను భరిస్తూనే వచ్చింది విద్య. హఠాత్తుగా తనకు ఇంజెక్షన్ ఇచ్చిన మాట ఆమెకు గుర్తొచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకుంది. తనకంటూ చిన్న బిడ్డ తప్ప ఎవ్వరూ లేరు. తనపై జరిగిన విష ప్రయోగం గురించి బిడ్డకు చెప్పినా ఆ వయసులో అర్థం కాదు. అన్యాయాన్ని ఎవరికి చెప్పాలో తెలియదు. పాదరసం ఎక్కించిన భర్త కళ్ళ ముందే తిరుగుతున్న విషయం తెలిసి బాధ దిగమునుకుంటోంది. ప్రతిరోజు మృత్యువును చూస్తూ విద్య బతికేసింది. 9 నెలల పాటు చిత్రహింసలతో పోరాడింది. నవంబర్ నెలలో ఆమె మరణించింది. ఆమె చివరి చూపులో తను నమ్మిన భర్తే తనను చంపుతాడనే భయం మాత్రమే కనిపించింది. విక్టోరియా ఆసుపత్రి బెడ్ పై ప్రాణం పోయే ముందు విద్య ఇచ్చిన మరణ వాంగ్మూలం ఈ కేసులో పెద్ద సాక్ష్యమయ్యింది. ఆమె చివరి మాటలు, నా భర్త మామకు శిక్ష పడాలి. ఇది ఓ మహిళ
దీన గాథ.